హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో మే మంత్ మార్కెట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. మనకి ఏప్రిల్ మంత్ అయిపోయింది. ఏప్రిల్లో బై అండ్ లార్జ్ చూడాలంటే ఫ్లాట్గానే క్లోజ్ అయింది. కాకపోతే వోల్టాలిటీ అనేది కొంచెం పెరిగింది కంపేర్ టు లాస్ట్ ఫ్యూ మంత్స్తో కంపేర్ చేసుకుంటే. నేను కూడా మేలో కూడా సేమ్ అదే విధంగా ఉండవచ్చు. ఎందుకంటే మే గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే మేలో ఓవరాల్గా స్టాక్ మార్కెట్ హిస్టరీలో కానీ గమనిస్తే మే మంత్ ఏంటంటే చాలా బ్యాడ్ మంత్గా మనం చూస్తూ ఉంటాం. అంటే మేలో ఎక్కువ క్రాష్లు మన ఇండియాలోని కాదు, గ్లోబల్ స్టాక్ మార్కెట్స్లో ఒక బ్యాడ్ మంత్ అంటే ఎక్కువగా నష్టపోయిన నెల ఉంది అంటే అది మే అనమాట. అందుకే ఏంటంటే సెల్ ఇన్ మే అండ్ గో అవే అంటుంటాం. ఏదో ఒక బ్యాడ్ న్యూస్ రావడము, ఏదో ఒక ఎవరు ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మేలో. సో మే అనేది ఎక్కువగా కరెక్షన్స్ ఉంటాయి మేలో. కాకపోతే ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ కోవిడ్ తర్వాత మనకి ఆ విధంగా లేదు. అయితే ఇక్కడ నుంచి ఈసారి ఈ మేలో మాత్రం మనకి అటు ఎలక్షన్స్ కొనసాగుతూ ఉంటాయి. మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా మే ఎండింగ్ వరకు ఉన్నాయి. అదొకటి. అన్నిటికన్నా దానికంటే ముఖ్యము, చాలా ఇంపార్టెంట్, మనకి మాన్సూన్ అనమాట. మనం చూస్తున్నాం ఎండలు విపరీతంగా ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో టెంపరేచర్స్ నమోదు చేసుకోవడం చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ మనకి మాన్సూన్ బాగలేదు. సో ఈ ఇయర్ బాగుండాలని కోరుకుందాం. సో మాన్సూన్ అనేది కూడా బాగా మేజర్ ప్లే ఉంటుంది మనకి ఈ ఇయర్కి. కాబట్టి అటు ఎలక్షన్స్, మాన్సూను, దీంతోపాటు యాజ్ యూజువల్ రిజల్ట్ సీజన్ కాబట్టి అనేది ఉంటుంది. ఇంకా వోల్టాలిటీ కూడా పెరగచ్చు. క్లోజర్గా నిఫ్టీకి 30,000 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇంకా డౌన్ సైడ్ కానీ గమనిస్తే 22,200 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది. అది కానీ బ్రేక్ అయితే 21,800 దాకా రావచ్చు. ఇది ఓవరాల్గా నిఫ్టీ ఒక 1000 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వోల్టాలిటీ అనేది ఇంకా పెరగచ్చు. వోల్టాలిటీ అనేది ఏప్రిల్ అంత లేదు, ఉంది వోల్టాలిటీ ఉంది, కానీ ఏప్రిల్ కన్నా ఎక్కువ వోల్టాలిటీ మనకి మేలో ఉండొచ్చు. మనం సాధారణంగా ఎలా ఉంటుందంటే మార్కెట్స్ పెరుగుతున్నాయి అనుకోండి, మార్కెట్స్ ఇంకా పెరుగుతాయి అనుకుంటాం. పడుతూ ఉంటే ఇంకా పడిపోతాయి అనుకుంటాం. రెండు కూడా కరెక్ట్ కాకపోవచ్చు. మనకు ఆ విధంగా అనిపిస్తుంది అప్పుడు ఆ టయానికి. బట్ ఓవరాల్గా మనం చూడాలంటే అటు లిక్విడిటీ పరంగా గమనిస్తే, అంటే ఎఫ్ఐస్ పరంగా చూస్తే మనకి ఏప్రిల్ నెలలో హైయెస్ట్, ఈ మధ్యకాలంలో హైయెస్ట్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు. మరోవైపు డొమెస్టిక్ ఫండ్స్ కానీ గమనిస్తే కంటిన్యూగా లాస్ట్ 3-4 నెలలుగా డొమెస్టిక్ ఫండ్స్ నుంచి మంచి సపోర్ట్ మనకి ఇండియన్ మార్కెట్స్కి ఉంది. కాబట్టి అది కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ డబ్బు పరంగా ప్రాబ్లం లేదు, అంటే క్యాష్ ఫ్లోస్ పరంగా ప్రాబ్లం లేదు. కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్లో, అంటే బాగా హైప్తో పెరిగిన వాటిలో మాత్రం సెల్లింగ్ కొనసాగడానికి అవకాశం మనకి మేలో ఉంది. ఓవరాల్గా మే అంతా కూడా ఎక్కువగా వోల్టాలిటీ ఉంటూ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. అయితే ఏ స్టాక్స్ పెరుగుతాయి మేలో? కొన్ని స్టాక్స్, కొన్ని సెక్టార్లు, మరి ముఖ్యంగా ఫస్ట్ సెక్టార్ల గురించి మాట్లాడుకుందాం. అగ్రికల్చర్ సెక్టార్ ఒకటి మనకి లాస్ట్ ఇయర్ మనం ఇంతకుముందు అనుకున్నాం మాన్సూన్ బాగాలేదు కాబట్టి దాని తగ్గట్టుగా ఫెర్టిలైజర్స్ కంపెనీస్ కానివ్వండి, అగ్రి బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంతా మనకి నిఫ్టీతో ఆర్ అదర్ సెక్టార్స్తో కంపేర్ చేసుకుంటే పెరగలేదు. కాబట్టి నేను కూడా ఈసారి మాన్సూన్, అంటే నా పర్సనల్ వ్యూ ఇది, మాన్సూన్ అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాను. సో అదే కానీ జరిగితే అగ్రికల్చర్ సెక్టర్ బాగుంటుంది. తర్వాత ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆటోమొబైల్ సెక్టర్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాన్సూన్ బాగుంది అంటే మామూలుగా ఇది ఏంటంటే ఎకానమీకి సంబంధించి మాన్సూన్ బాగుందంటే ఫస్ట్ ఇప్పుడు చెప్పిన సెక్టర్లో ఫస్ట్ మూవ్ అనేది ఉంటుంది స్టాక్స్ పరంగా. సో దాని తర్వాత అన్ని సెక్టర్లు బాగుంటాయి, అది వేరే విషయం. ఫస్ట్ మూవ్ అయితే మనకి అగ్రికల్చర్ బేస్డ్ స్టాక్స్, ఆటోమొబైల్ స్టాక్స్, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఎందుకంటే రైతులు సపోజ్ బాగా వర్షాలు పడ్డాయి, రైతుల దగ్గర బాగా డబ్బు అనుకున్న ఆటోమేటిక్గా ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి మంచి రెవెన్యూస్ వస్తాయి, ఈ విధంగా అనమాట. అదేవిధంగా ఆటోమొబైల్ కూడా 2 వీలర్స్ సేల్స్ బాగుంటాయి. సో ఒకదానికి అయితే ఏ స్టాక్స్ బాగుంటాయి వీటిలో? అగ్రికల్చర్లో పరంగా నేను కూడా మేలు కోరమండల్ జస్ట్ ఒక ఫ్యూ డేస్లోనే రిజల్ట్స్ తర్వాత రీసెంట్ లోస్ నుంచి మోర్ దెన్ 10% పెరిగిందనమాట. కోరమండల్ ఇంటర్నేషనల్ దీన్ని అటు ట్రేడింగ్ పరంగా తీసుకోవచ్చు,
అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మనం పదే పదే చెప్తూ ఉంటాం. మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అవుతుంది కోరమండల్ ఇంటర్నేషనల్. కోర్స్ మనకి రీసెంట్ నెంబర్స్ చూస్తే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నెంబర్స్ బాగుండవు, ఎందుకంటే మనకి వర్షాలు లేవు కాబట్టి. అయినా కూడా మనకి రీజనబుల్ వాల్యుయేషన్స్లోనే ఉంది. మళ్ళీ వర్షాలు బాగుండి 1-2 క్వార్టర్స్ ప్రాఫిట్స్ పెరిగిందంటే మనకి పిఈ కూడా తగ్గుతుంది. కాబట్టి కోరమండల్ ఒకటిని మే జూన్కి ఈవెన్ ట్రేడింగ్ పరంగా కూడా తీసుకోవచ్చు అండి. కోరమండల్ ఇంటర్నేషనల్ ఒకటి ట్రై చేయొచ్చు. ఇక ఆటోమొబైల్ బాగుంటాయి. ఆబ్వియస్గా మనకి ఆటోమొబైల్ సెక్టర్ పరంగా చూసుకుంటే దాదాపు అన్ని కంపెనీస్ బాగానే ఉంటాయి. ఎక్కువగా అన్ని రకాల అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహీంద్రా అండ్ మహీంద్రా చూసుకో. మహీంద్రా అండ్ మహీంద్రాలో మనకి చూస్తే అటు మనకి ఎక్కువగా ఎస్యూవీస్ ఉన్నాయి. దాంతోపాటు ట్రాక్టర్స్ కూడా మనకి మహీంద్రా ట్రాక్టర్స్ చాలా మన ఇండియాలో చాలా పాపులర్ అనమాట. సో దాంతోపాటు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి M&M అని ట్రై చేయొచ్చు. కాకపోతే M&M నేను వీడియో చేస్తున్న టైంకి ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. రిజల్ట్స్ చూసుకొని మీరు అటు ఇన్వెస్ట్మెంట్ పరంగా చేయొచ్చు, ఆర్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ ఆర్ పొజిషన్ ట్రేడింగ్ అంటాం కదా, దాని పరంగా కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకొక స్టాకు ఎస్కార్ట్స్ కానీ గమనిస్తే ఇది కూడా మనకి ట్రాక్టర్స్. దీంతోపాటు ఇంట్రెస్టింగ్ ఏంటంటే అగ్రికల్చర్ 70% వీళ్ళకి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేస్తుందండి. సో కాబట్టి ఏంటంటే ఎస్కార్ట్స్ మీద కూడా నేను పాజిటివ్గా ఉన్నాను. అంటే మిషనరీ, అగ్రికల్చర్ అంటే మళ్ళీ మీరు ఫెర్టిలైజర్స్ ఇవి కాదు, మిషనరీ అనమాట. సో ఇది ఆటోమొబైల్ విషయానికి వస్తే. ఇక ఎఫ్ఎంసీజీ విషయానికి వస్తే ఐటీసీ ఒకటి రీసెంట్గా బాగా కరెక్ట్ అయ్యి మళ్ళీ కొంచెం లో నుంచి పెరగడం స్టార్ట్ అయింది. సో ఐటీసీ కూడా ఒక కన్సాలేషన్ తర్వాత నేను కూడా నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లో ఒక మంచి మూవ్ రావడానికి అవకాశం ఉంది. ఇది కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు నేను వీడియో చేస్తున్న టయానికి. కాబట్టి దీన్ని కూడా ఒకసారి రిజల్ట్స్ చూసుకొని మీరు దీంట్లో కూడా అటు ఇన్వెస్ట్మెంట్గా చేసుకోవచ్చు, ఆర్ మీకు పొజిషనల్ ట్రేడింగ్ పరంగా కూడా తీసుకోవచ్చు. టాటా కన్జ్యూమర్ రీసెంట్ హైస్ నుంచి బాగా కరెక్ట్ అయింది. నెంబర్స్ పరంగా అంత గొప్పగా లేదు, అయినా ఓకే. ఓవరాల్గా ఎఫ్ఎంసీజీలో కొంచెం పెద్ద కంపెనీస్లో బాగా గ్రోత్ ఉన్న కంపెనీ టాటా కన్జ్యూమర్ అనమాట. కాబట్టి దీన్ని కూడా ఒక ట్రేడింగ్ పరంగా ఆర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మీరు మేలో స్టార్ట్ చేయొచ్చు బయింగ్. అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ చేసేవాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు చెప్పిన స్టాక్స్ అన్నింటిలో కూడా మీకు అంటే ఎంత పెరుగుతాయి ఏంటి అని ఎగ్జాక్ట్గా ఎవరు ఏం చెప్పలేరు. బట్ నెక్స్ట్ ఒక 1-2 మంత్స్లో ఇప్పుడు చెప్పిన స్టాక్స్లో అన్నీ 100% మనకి పెరుగుతాయని చెప్పలేం. బట్ ఎంతో కొంత మార్కెట్ కండిషన్, అది కూడా మళ్ళీ మార్కెట్లో మరింత సెల్లింగ్ ఎక్కువైనప్పుడు కాకుండా ఎక్కువైతే ఇవి కూడా కొంచెం కిందకు వస్తాయి, అది వేరే విషయం. ఓవరాల్గా ఇప్పుడు చెప్పిన స్టాక్స్ని స్లోగా మీరు డిప్లో యాడ్ చేసుకుంటూ పోండి. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ట్రేడింగ్ పరంగా చెప్తున్నాను. ఇన్వెస్ట్మెంట్గా ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా మీకు డెఫినెట్గా బ్రహ్మాండమైన స్టాక్స్. మధ్య మధ్యలో వోలటాలిటీ ఉండొచ్చు, బట్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్సే. వీటిని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం ఎస్ఐపి పరంగా చేసుకోవచ్చు. అయితే కొన్ని స్టాక్స్లో కోరమండల్ మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు, ఎస్ఐపి కూడా అవసరం లేదు. కొంచెం బల్క్ అమౌంట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈవెన్ ఐటీసీలో కూడా రిజల్ట్ చూసుకోండి, ఐటీసీలో కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు తీసుకోవచ్చు. కొంచెం ఎస్ఐపి అంటే మరీ ఒకేసారి కొనకుండా ఉన్న స్టాక్స్ అంటే M&M ఒకటి, ఎస్కార్ట్స్ ఒకటి, ఈ రెండు మాత్రం ఒకేసారి మొత్తం బల్క్ అమౌంట్లు మాత్రం పెట్టకండి, ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఎస్కార్ట్స్ మన రిజల్ట్స్ కూడా అంత గొప్పగా లేదు, బట్ M&M రిజల్ట్ చూసుకొని ప్రయత్నం చేయొచ్చు. ఇది ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. Please like, subscribe and share our videos.